నమో వెంకటేశాయ. మీరందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న డయల్ యువర్ ఓ కార్యక్రమానికి స్వాగతం. ఇలవైకుంఠంగా భాసిల్లే తిరుమల దివ్యక్షేత్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించడానికి విచ్చేసిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిరంతరం శ్రమిస్తూనే ఉంటుంది తిరుమల తిరుపతి దేవస్థానం. దీనికి సంబంధించి మీకున్న సందేహాలను సలహాలను టీటీడీ ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి గారికి తెలియజేయాలనుకుంటున్నారా? అయితే మీరు ఫోన్ చేయవలసిన నెంబర్ 08772263261. తిరుమల తిరుపతి దేవస్థానములు ఇటు ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలతో పాటు అటు మాసోత్సవాలను వార్షికోత్సవాలను ముందస్తు ప్రణాళికతో ఎంతో వైభవంగా నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను ఇప్పుడు ఈవో గారు తెలియజేస్తారు. ఆ తర్వాతనే మీరు మాట్లాడవలసి ఉంటుంది. అలాగే ఎప్పటిలాగానే మీ టీవీ వాల్యూమ్ని పూర్తిగా తగ్గించి మీ ప్రశ్నను క్లుప్తంగా తెలియజేస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని లైవ్ స్ట్రీమింగ్ ద్వారా కూడా వీక్షించవచ్చు. మా వెబ్సైట్ అడ్రస్ svbc.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. వినా వెంకటేశం ననాతో ననాతో సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి రామయోదూతం మనసా స్మరామి. భక్తులందరికీ నమస్కారం. ఫిబ్రవరి 16న తిరుమలలో నిర్వహించిన రథసప్తమి ఉత్సవానికి భక్తులు విశేషంగా తరలివచ్చారు. 4 మాడా వీధుల్లోని గ్యాలరీలన్నీ పూర్తిగా నిండిపోయాయి. ఉదయం 5:30 నుంచి రాత్రి 9 గంటల వరకు భక్తులు సప్తవాహనాలపై శ్రీ శేషాచలాధీశుని వైభవంగా తిలకించి ధరించారు. వచ్చినటువంటి లక్షలాది మంది భక్తులకు నిరంతరంగా అన్నప్రసాదాలు, టీ, కాఫీ, పాలు, అల్పాహారాలు అందించడం జరిగింది. వేసవి సెలవుల్లో తిరుమల శ్రీవారి దర్శనార్థం విశేషంగా విచ్చేస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యము లేకుండా ఏర్పాట్లు అన్నీ చేస్తూ ఉన్నాం. ఏప్రిల్ నుండి జూలై వరకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ విఐపి బ్రేకు, శ్రీవాణి, టూరిజం, కోట, వర్చువల్ సేవలు, ఎస్సీడీ 300 రూపాయల టికెట్లు తగ్గించడం జరుగుతుంది. తిరుమలలో దాదాపు 7,500 గదులున్నాయి. వీటిలో 45,000 మందికి సరిపడా వసతి అందుబాటులో ఉంటుంది. దాదాపు 85% గదులు సామాన్య భక్తులకు కేటాయిస్తూ ఉన్నాం. వేసవిలో తిరుమలకు తరలివచ్చే వేలాది మంది భక్తులకు అవసరమైనంత వసతి సౌకర్యం లేనందున భక్తులు తిరుపతిలో వసతి పొందాల్సిందిగా కోరుచున్నాం. తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి ఆలయం వద్ద ఉన్న పాత మ్యూజియంలో ఫిబ్రవరి 29వ తేదీ నుండి భక్తులకు నిత్య అన్నదానాన్ని పరిమిత సంఖ్యలో ఏర్పాటు చేస్తూ ఉన్నాం. భక్తులు ఎవరైతే గోవిందరాజ స్వామి వారి దర్శనం చేసుకుంటారో వారికి టోకెన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ టోకెన్ తీసుకొచ్చినటువంటి భక్తులకు 2,000 మందికి ఇక్కడ భోజన సౌకర్యం ఉంటుంది. శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయం, చిన్నపిల్లల గుండె ఆసుపత్రి ప్రారంభమైన 2 ఏళ్ల కాలంలోనే 12 గుండె మార్పిడి ఆపరేషన్లు అంటే హార్ట్ ట్రాన్స్ప్లాంటేషను, 2,485 గుండె ఆపరేషన్లు చేయటం జరిగింది. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్య బృందాన్ని అభినందిస్తున్నాం. సిమ్స్కు అనుబంధంగా ఉన్న శ్రీ పద్మావతి జనరల్ ఆసుపత్రిలో మార్చి 1వ తేదీ నుండి గైనకాలజీ, ఆబ్స్టెట్రిక్స్, పీడియాట్రిక్స్, ఆప్థమాలజీ, ఈఎన్టీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ విభాగాల్లో నగదు రహిత వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావటం జరుగుతుంది. ఆరోగ్యశ్రీకి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో వారు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ వైద్య సౌకర్యాలు పొందవచ్చు. మార్చి 20 నుంచి 24వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు పుష్కరిణిలో స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. మార్చి 8న గోగర్భ తీర్థంలో క్షేత్ర పాలకుడికి మహాశివరాత్రి పర్వదినం. మార్చి 25న తుంబరు తీర్థ ముక్కోటి ఏకాదశి. ఎస్వి వేద విశ్వవిద్యాలయంలో మార్చి 20న
అమలక ఏకాదశి, మార్చి 25న లక్ష్మీ జయంతి, ఏప్రిల్ 2న శీతాల అష్టమి పూజ నిర్వహిస్తాము. వీటిని ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం చేయడం జరుగుతుంది. మార్చి 8వ తేదీ వరకు శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. మార్చి 1 నుంచి 10వ తేదీ వరకు తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. మార్చి 8 నుంచి 16వ తేదీ వరకు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. మార్చి 9 నుండి 17 వరకు తొండమాన్పురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. మార్చి 16 నుంచి 24 వరకు తరిగొండలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు జరగడానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. భక్తులు ఇప్పుడు ఫోన్ ద్వారా వారి సూచనలు, సలహాలు, ఏదైనా సమస్యలు ఉంటే అడగవచ్చు. సార్, హైదరాబాద్ నుండి నాగేశ్వరరావు గారు. నమస్కారం నాగేశ్వరరావు గారు. అయ్యా జయశ్రీమాన్, ఓం నమో వెంకటేశాయ అండి. నమో వెంకటేశాయ అండి. ఇది నాకు రెండోసారి ఆ దేవుడు మీతో మాట్లాడే సౌకర్యం కల్పించింది. చాలా సంతోషం అండి. అయితే ఏం లేదండి, చిన్న విషయం ఇది. మా ఫ్రెండ్ ఒక అతను యూఎస్ఏ నుంచి వచ్చాడు మొన్న. వచ్చి సోమవారం దర్శనం చేసుకున్నారు అనే అండి. మన బుక్ స్టాల్ ఉంది కదా, బుక్ స్టాల్. అవునండి. బుక్ స్టాల్ లో గోవిందనామం పుస్తకం 111 రూపాయలు దాని వాల్యూ. దాన్ని 150 రూపాయలు ఇస్తే తీసుకోవాలని చెప్పారు. 2 పుస్తకాలు తీసుకుంటావా తీసుకోలేదని చెప్పి వారికి 150 రూపాయలకి ఇచ్చారు. ఓకే. అది టైం ఎప్పుడు అంటే 12:30 to 1 మధ్యలో. ఓకే. అదండి. ఓం నమో వెంకటేశ్వర. మేము ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటామండి. అప్పుడే మాకు కనుక కంప్లైంట్ చేస్తే బాగుండేది. మా జేఈఓ గారు కానీ లేకపోతే ఈ పబ్లికేషన్స్ డివిజన్ ఆఫీసర్ ఉన్నారండి, రామరాజు గారని, మీరు మాట్లాడతారు. మాట్లాడి మీ ఫ్రెండ్తో కూడా మాట్లాడి ఎవరైతే అక్కడ ఎంప్లాయీ ఈ రకంగా మోసం చేశాడో ఆ ఎంప్లాయీ పైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. సార్, ధనంజయన్ గారు, చెన్నై నుండి. నమస్కారం ధనంజయ్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. నమస్తే. మన తిరుపతిలో ఫిబ్రవరి 24వ తారీఖున తిరుపతి స్థాపితం దినం వచ్చి బాగా చేశారు సార్. చాలా సంతోషం ఉంది. వెరీ గుడ్. ఇంకొక కోరిక ఏమంటే, చైర్మన్ గారు మీ యొక్క కలయిక ఎన్నో మంచి విషయాలు చేస్తున్నారు సార్. చాలా సంతోషం సార్. మన ఫౌండర్ అనేసి రామానుజర్ గారు ఫౌండర్. మన టీటీడీలో ఉండే ఆఫీసులు అన్నిట్లో ఫౌండర్ ఆఫ్ ది తిరుపతి అతని రామానుజరి యొక్క ఫోటో పెడితే ఇంకా మీ పేరు ప్రతిష్ట ఎన్నో చిరకాలం వచ్చి అందరికి తెలుస్తుంది సార్. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పాలసీ ప్రకారము వెంకటేశ్వర స్వామి వారి, అమ్మవారి ఫోటోలు మాత్రమే ప్రతి ఆఫీసులో, తిరుమల తిరుపతి దేవస్థానం ఆఫీసులో ఉంటున్నాయండి. రామానుజాచార్యులు కూడా స్వామివారి భక్తులు ఆయన. మరి ఆయన ఫోటో పెట్టుకోవడానికి ఆగమ సలహా మండలి వీళ్ళని అడగాల్సి వస్తుంది. మరి ఎందుకంటే వెంకటేశ్వర స్వామి ఫోటో తప్ప, అమ్మవారి ఫోటో తప్ప ఏ ఫోటోలు కూడా ఇంతవరకు పెట్టలేదు. అది ఆలోచించి తగిన నిర్ణయం తీసుకుంటాం ధనంజయ్ గారు. సార్, తిరుపతి నుండి తిరుమల రెడ్డి గారు. నమస్కారం తిరుమల రెడ్డి గారు. నమస్తే సార్. నేను 2009లో అష్టదళ పాద పద్మారావు టికెట్లు కొన్నాను సార్. కొన్ని అనివార్య కారణాల్లో నేను అటెండ్ కాలేకపోయినా ఒరిజినల్ టికెట్లు నాదే ఉన్నాయి. కాబట్టి మాకు ఎప్పుడు అవకాశం ఇస్తారా? అంటే మీకు ఎన్ని టికెట్లు కొన్నారు? 6 టికెట్లు సార్. 6 టికెట్లు కష్టం అండి. అష్టాదళం ఉండేదే మనకు 10 టికెట్లు ఉంటాయి డిస్క్రిప్షనరీ కోటాలో. అప్పుడప్పుడు ఇవ్వండి సార్, 2 అప్పుడప్పుడు ఇవ్వండి. ట్రై చేస్తామండి, మా ఆఫీస్లో అప్లై చేయండి, ట్రై చేస్తాం. డిస్క్రిప్షనరీ కోటాలో వీలైతే ఇస్తాము. డిస్క్రిప్షనరీ కోటాలో. ఓకే. సార్, గుంతకల్ నుండి సుధాకర్ గారు. నమస్కారం సుధాకర్ గారు. సార్ నమస్కారం సార్. వాల్యూమ్ తగ్గించండి, టీవీ వాల్యూమ్ తగ్గించాం సార్. చెప్పండి సార్. చెప్పండి సార్. పోయిన రసత్వం మేము తిరుపతికి వచ్చాం సార్. సార్ ఏర్పాట్లు చాలా అద్భుతంగా ఉన్నాయి సార్. అక్కడ ఉన్న మీకు, మీ సిబ్బంది అందరికీ మాది ప్రత్యేక ధన్యవాదాలు సార్. చాలా థ్యాంక్స్ అండి, మంచి అప్రిషియేషన్ ఇచ్చారు సార్. ఇంకొకటి చిన్న విషయం సార్, మాలాంటి సామాన్య భక్తులకు కూడా స్వామి దగ్గర నుంచి చూడాలనే ఆశ ఉంది సార్. అవును సుధాకర్ గారు, అది అందరికీ ఆశ ఉంటుంది సుధాకర్ గారు. సమస్య ఏంటంటే చాలాసార్లు దీనికి నేను సమాధానం చెప్పాను, మళ్ళొకసారి చెప్తాను. మన తిరుమల ఆలయంలో 3 రకాలైనటువంటి దర్శనాలు ఉన్నాయండి. ఒకటి
ప్రోటోకాల్ విఐపీలకు కులశేఖరపడి వరకు అంటే లాస్ట్ పాయింట్ ఎంతవరకు అయితే వెళ్తామో అంతవరకు చాలా తక్కువ మందికి దర్శనం ఇస్తాము. అది ఇలా 45 నిమిషాల నుంచి 45 నిమిషాల కంటే ఎక్కువ ఉండదు. రెండవదేమో ఈ స్నపన మండపం అంటే దాన్ని కొలువు మండపం కూడా అంటాము. అక్కడ జయ విజయలు దాటి కొద్ది ముందుకు పోయినాక లఘు దర్శనం అంటాం. దాన్ని విఐపి బ్రేక్ వాళ్ళకి ఇస్తాము. తర్వాత మహాలఘు అని జయ విజయల దగ్గర నుంచి 300 రూపీస్, తర్వాత నార్మల్ భక్తులకు అక్కడ నుంచి ఇస్తాము. ఇవన్నీ చేయడానికి కారణం ఏంటంటే 1985 వరకు ప్రతి ఒక్కరిని కూడా విఐపి తరహాలో ఈ కులశేఖరపడి దగ్గరికి వరకే పంపించారు. ఎందుకంటే అప్పుడు మ్యాక్సిమం పిలిగ్రిమ్స్ పర్ డే ఒక 8,000 నుంచి 10,000 దాకా ఉండేవారు. కాబట్టి అందరినీ అక్కడికి పంపించేవారు. ఈ పిలిగ్రిమ్స్ సంఖ్య పెరగడం వల్ల అక్కడికి పంపిస్తూ ఉంటే వెయిటింగ్ టైం పెరుగుతుందని చెప్పేసి లఘుకు మార్చారు పివిఆర్కే ప్రసాద్ గారు ఉన్నప్పుడు ఈవోగా. అప్పుడు దాదాపు 35 నుంచి 40,000 మందికి దర్శనం అయ్యేది. తర్వాత 2004 అప్పటికి పిలిగ్రిమ్స్ సంఖ్య మళ్ళీ విపరీతంగా 60 నుంచి 65,000 వరకు పెరిగింది ప్రతిరోజు. దాంతో వెయిటింగ్ టైం 40 అవర్స్ 50 అవర్స్ పట్టేది. ఆ వెయిటింగ్ టైం తగ్గించాలి అంటే మళ్ళా దర్శనం ఎక్కువ మందికి కల్పించాలి అక్కడ. ఆ ఏర్పాటుతో మహాలఘు అనేటువంటిది కొత్త ప్రక్రియ ఏర్పాటైంది. దాని ద్వారా గంటకు 5,000 మంది దర్శనం చేసుకుంటారు. దాంతో వెయిటింగ్ టైం తగ్గించడం జరిగింది. అంటే వెయిటింగ్ టైం తగ్గించకపోతే వెయిట్ చేస్తున్న భక్తులు గొడవలకు దిగుతున్నారు, అసహనానికి ఫీల్ అవుతున్నారు, అడ్మినిస్ట్రేషన్ కష్టమైపోతుంది. తర్వాత వారికి 40-50 గంటలు ఉండేటప్పుడు వాళ్ళకందరూ కూడా భోజన సౌకర్యాలు, తర్వాత వసతి సౌకర్యాలు, స్నాన సౌకర్యాలు ఇవన్నీ కల్పించడం కూడా టీటీడీకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. పిలిగ్రిమ్స్ కూడా ఇబ్బందికరంగా ఉంటుంది, టీటీడీకి ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి వివిధ సమయాలలో అప్పుడున్నటువంటి అడ్మినిస్ట్రేషన్స్ ఆయా డెసిషన్ తీసుకొని వెయిటింగ్ టైం తగ్గించడానికి, అదేవిధంగా బెస్ట్ పాసిబుల్ వేలో దర్శనం కల్పించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. కాబట్టి మీరేం చేస్తారంటే శ్రీవాణిలో కానీ లేదా విఐపి దర్శనంలో ఈ రికమెండేషన్స్ పైన విఐపి దర్శనం అనేది అనాదిగా వస్తున్నటువంటి ఆచారం ఇది. దాంట్లో కానీ మీరు కనుక తీసుకోగలిగితే మీరు కొద్దిగా దగ్గరికి వెళ్ళి స్వామివారిని దర్శించేటువంటి అవకాశం ఉంటుందండి. ఓం నమో వెంకటేశాయ. సార్ హైదరాబాద్ నుండి రవీందర్ గారు. నమస్కారం రవీంద్ర గారు. ఓం నమో వెంకటేశాయ అండి. ఓం నమో వెంకటేశాయ. సార్ మాకు కాల్ కలిసినందుకు చాలా పుణ్యం అనుకోవాలి సార్. చాలా రోజుల నుంచి ట్రై చేస్తాం. భగవంతుని దయ అండి మీకు కాల్ దొరికింది. సార్ ఏం లేదు సార్, ఇప్పుడు మా ఇంట్లో విజువల్ హ్యాండిక్యాప్డ్ ఉన్నాడు సార్ 90%. ఒకసారి హ్యాండిక్యాప్డ్ కోటాలో వచ్చాము సార్. మంచిగా దర్శనం స్వామివారు దగ్గర నుంచి చూస్తేనే కనబడతారు సార్ ఆయనకి, మా ఫాదర్ కి. మరి అలాంటి వాళ్ళకు ఇప్పుడు హ్యాండిక్యాప్డ్ దాంట్లో విజువల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు స్పెషల్ గా కొద్దిగా దర్శనం చేయిస్తే బాగుంటుందని మా ఉద్దేశం సార్. రవీంద్ర గారు ఆల్రెడీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్, తర్వాత సీనియర్ సిటిజన్స్ కు ఒక స్లాట్ డైలీ ఉంటుందండి. ఆ స్లాట్ లో కేవలం వాళ్ళని మాత్రమే వదులుతాము గంట సేపు. దానికి ఆన్లైన్లో బుకింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. కాబట్టి ఈ పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఫిజికలీ ఛాలెంజ్డ్ ఎవరైతే ఉన్నారో, హియరింగ్ ఇంపైర్డ్ కానీ లేకపోతే అంధులు కానీ ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారో కూడా ఆ స్లాట్లో మీరు బుక్ చేసుకుంటే 750 టికెట్లు ప్రతిరోజు ఇస్తాము. ఆ స్లాట్లో వచ్చిన వాళ్ళకు ప్రత్యేకంగా దర్శనం ఉంటుంది. ఈ ఫెసిలిటీ ఉంది. కాబట్టి మీరు ఆ స్లాట్ను ఉపయోగించుకొని బుక్ చేసుకొని రావాల్సిందే కోరుచున్నాం. సార్ తిరుపతి నుండి గాయత్రి గారు. నమస్కారం అమ్మా గాయత్రి గారు. నమస్తే సార్. నమస్తే. చాలా సంతోషం సార్ మమ్మల్ని కలిసినందుకు. సార్ ఒక్క విన్నపం సార్ నాది. ఏమీ లేదు సార్, మీరు గోవిందనామాలు రాస్తే కేవలం 25 సంవత్సరాల వాళ్ళకే అవకాశం ఇచ్చారు సార్. సరిగా మీరు మాట్లాడేది సరిగా వినిపిస్తలేదమ్మా. మీరు మాట్లాడేది మాలాంటి వాళ్ళకి అవకాశాలు ఉండవా సార్? అమ్మా మీరు మాట్లాడేది సరిగా వినిపిస్తలేదు. మీతో మా ఆఫీసరు ఫోన్లో మాట్లాడి మీ సమస్య తెలుసుకొని మీకు సరైన సమాధానం లేకపోతే ఏదైనా కష్టం ఉంటే తీర్చడం జరుగుతుందమ్మా. మీ మాటలు సరిగా వినిపిస్తలేవమ్మా. సార్ బెంగళూరు నుండి తులసి గారు. నమస్కారం అమ్మా తులసి గారు. సార్ జై శ్రీరామ్ సార్. శ్రీరామ్ సార్ యాక్చువల్లీ మేము ఈ ఆన్లైన్ టికెట్ బుకింగ్ సిస్టమ్ అప్లికేషన్ చాలా క్లియర్ గా పనిచేస్తుంది సార్. ఎస్పెషల్లీ అంగప్రదక్షిణ టికెట్స్ అయితే అసలు జస్ట్ అలా సెకండ్స్ లో అయిపోతున్నాయి, నాట్ ఈవెన్ మినిట్స్, సెకండ్స్ లో అయిపోతున్నాయి. సో
అంగప్రదక్షిణ కాదు, ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ టికెట్ లైక్ 300 రూపీస్ టికెట్స్ కానీ అకామిడేషన్ కానీ చాలా ఐ మీన్ ఐ డోంట్ నో బగ్ ఉందో లేదో తెలియదు కానీ సార్, బట్ ఇట్ హ్యాస్ టు బి కరెక్టెడ్ అనుకుంటున్నాను సార్. అమ్మా ఇది అయిపోవడానికి కారణం ఒకటమ్మా, మీకు అందరికీ తెలుసు ఈ విషయము. డిమాండ్ ఈజ్ వెరీ హై. భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ ఉంది. స్వామివారి పైన భక్తి రోజు రోజుకు పెరుగుతుంది. రెండవది, భక్తి పెరగటానికి ఇంకొక కారణం కూడా ఏంటంటే వాళ్ళకు స్వామివారి పైన ఉన్నటువంటి అచంచల భక్తి, స్వామివారికి ఈ ప్రపంచమైన మనుషులపైన ఉన్నటువంటి ఆయన యొక్క ఆశీర్వచనం, దీనివల్ల భక్తి పెరుగుతుంది. రెండవది ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో వ్యవస్థ ఏదైతే ఉందో, కొంతమంది విమర్శలు చేస్తూ ఉంటారు, కానీ నేను అన్ని రిలీజియస్ ప్లేసెస్ విజిట్ చేశానమ్మా. ఇది తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ద బెస్ట్ మేనేజ్డ్ సిస్టమ్. ఇక్కడ పిలిగ్రిమ్స్కు మ్యాక్సిమం ఫెసిలిటీస్ ఇచ్చేటువంటి వ్యవస్థ ఇక్కడ ఉంది. అంటే నేనున్నానని కాదు, ఎవరు ఈవో ఉన్నా, ఏ బోర్డు ఉన్నా, ఏ ప్రభుత్వం ఉన్నా, తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు మంచి సేవలు అందిస్తుంది. దానివల్ల కూడా రష్ పెరుగుతుందమ్మా, ప్రతిరోజుకు పెరుగుతుంది. దానివల్ల ఆన్లైన్లో పెట్టడమే అందరూ టక్కున బుక్ చేసుకుంటున్నారు. 300 రూపీస్ కానివ్వండి, తర్వాత సీనియర్ సిటిజన్స్ ఆన్లైన్ కానివ్వండి, లేకపోతే ఈ పొర్లు దండాలు ఇప్పుడు మీరు చెప్పారు కదా అంగ ప్రదక్షిణ, అవి కానివ్వండి. టికెట్లు తక్కువ ఉంటాయమ్మా, డిమాండ్ ఈజ్ వెరీ హై. 1:1000 1:10,000 తెలియదు, మరి అంత ఎక్కువ ఉండడం కారణంగా బుకింగ్ చాలా ఫాస్ట్గా అవుతూ ఉంది. మేము బుకింగ్స్ కూడా ఇప్పుడు క్లౌడ్లో పెడుతున్నాము, ఎందుకంటే మా ఫిజికల్ సర్వర్స్లో పెడితే సర్వర్స్ కూడా హ్యాంగ్ అయిపోతున్నాయి, అంత హిట్స్ వస్తూ ఉన్నాయి. కానీ మా సిస్టమ్ వచ్చేసి ట్రాన్స్పరెంట్గా ఉంది. ఎక్కడ కూడా ఏ సమస్య అంటే ఎవరైనా బల్క్ బుకింగ్ కానీ, ఎవరైనా సిస్టమ్ను హ్యాక్ చేసి బుక్ చేసుకోవడం కానీ అవంతా లేవు. త్వరగా చెక్ చేస్తాం మేము. కాబట్టి అందరికీ భక్తులకే టికెట్లు దొరుకుతూ ఉన్నాయి. ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ పైన ఈ క్లౌడ్లో ఆ సీరియల్గా పెడుతూ ఉంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకు మాత్రమే టికెట్లు దొరుకుతున్నాయమ్మా. మీరు ట్రై చేయండి, భగవంతుని ఆశీస్సులతో ఖచ్చితంగా మీకు టికెట్ దొరుకుతుంది. సార్ గుంటూరు నుండి నాగేంద్ర గారు. నమస్కారం నాగేంద్ర గారు. నమస్తే సార్, నా పేరు నాగేంద్ర శర్మ, గుంటూరులో ఉంటానండి. నేను మీ హెచ్డిపిపి ద్వారా కూడా నేను ప్రవచనాలు ఎప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. అయితే ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి హెచ్డిపిపి అమ్మని గారు సరిగా అవకాశాలు ఇవ్వట్లేదు. ఆమెకు ఇష్టం ఏదో వాళ్ళకి అవకాశాలు ఇస్తుంది. నాకు దాదాపు 2 సంవత్సరాలు బట్టి అవకాశాలు, అంతకుముందు 2 సంవత్సరాలు చేశాను. సరే, అది పక్కన పెట్టండి సార్, అది ఒకసారి విచారించండి. నా యొక్క సజెషన్ ఏంటంటే సార్, ఇప్పుడు సేవా టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళకి అకామిడేషన్ అనేటువంటి దానికి కలిపి అకామిడేషన్ కనుక ఇస్తే బాగుంటుంది సార్. ఎందుకంటే నేను చాలా సార్లు బాధపడ్డాను. నేను ఎవ్రీ ఇయర్ సేవ చేసుకోవడానికి వస్తూ ఉంటాను, కానీ అకామిడేషన్ ప్రాబ్లం ఉంది సార్. ఇప్పుడు మీ నాగేంద్ర గారు, ఇప్పుడు మీరు చెప్పే సలహాను ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశాము. ఏప్రిల్ నుంచి ఇది విధానం ఉంటుందండి. ఎవరికైతే సేవా టికెట్ బుక్ అవుతుందో వాళ్ళకు ఆటోమేటిక్గా అకామిడేషన్ బుక్ చేసుకునేటువంటి వ్యవస్థను మేము ఇస్తున్నాము. అంటే ఓన్లీ సేవా టికెట్స్ 300 రూపీస్ టికెట్స్ ఎవరైతే ఆన్లైన్లో బుక్ చేసుకుంటారో వాళ్ళకు మాత్రమే అడ్వాన్స్ అకామిడేషన్ రిజర్వేషన్ ఫెసిలిటీ ఇస్తున్నాము. అది మీకు ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా మీరు చెప్పారు కదా, మీరు ప్రవచనం చాలా చక్కగా చెప్తారన్నారు. మా హెచ్డిపిపి ఇన్ఛార్జి రాజగోపాల్ గారు మీతో మాట్లాడి మీరు ఏ విషయంలో ప్రవచనం చెప్పగలరు, ఎంత బాగా చెప్పగలరు మీతో కనుక్కొని మీ వివరాలని కూడా మీకు మంచి అవకాశం కల్పిస్తామండి. సార్ వరంగల్ నుండి వెంకటేశ్వర్లు గారు. నమస్కారం వెంకటేశ్వర్లు గారు. ఓం నమో వెంకటేశ్వర స్వామి. ఓం నమో వెంకటేశ్వర స్వామి. మాది వరంగల్ స్వామి. స్వామి, శ్రీవారి సేవకు వచ్చే వాళ్ళకు ఇంతకుముందు సుఖం నుంచి పంపించే స్వామి దర్శనానికి లాస్ట్ కు. అది ఇప్పుడు 300 టికెట్స్ పంపిస్తాను, కొద్దిగా టైం పడుతుంది స్వామి. కదా ఒకటి మీరు. సరే వెంకటేశ్వర గారు, మీరు చెప్పిన సూచన నోట్ చేసుకుంటున్నామండి. శ్రీవారి సేవకు దర్శనం ఇంతకుముందు సుభతంలో ఉండేది. సుభతంలో కొన్ని సమస్యల వల్ల సుభతం ఎంట్రీ కంప్లీట్గా బ్యాన్ చేశామండి అక్కడ. సో వైకుంఠం 1 నుంచి 300 రూపీస్ దర్శనం ఎంట్రీ ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి దర్శనానికి పంపిస్తున్నాము ప్రస్తుతము. మీ సలహా నోట్ చేసుకుంటాము. మరి సుభతంలో మళ్ళా రివైవ్ చేయగలమా లేదా అనేది ఆలోచించి చేస్తామండి. సార్ గుంటూరు నుండి హనుమంతరావు గారు. నమస్కారం హనుమంతరావు గారు. సార్ నమస్కారం సార్, ధర్మారెడ్డి గారు. నమస్కారం వెంకటేశ్వర సార్. నాకు పక్షవాతం అండి. నాకు లెఫ్ట్ సైడ్ చెయ్యి కాలు పనిచేయదు. కానీ ప్రతి నెల దసరానికి వచ్చి
కింద ఎస్ఎస్జీ టోకెన్ తీసుకొని దర్శనం చేసుకుంటున్నాను. పోయిన నెల మీరు డెలివరీ వాళ్ళు ఇలాగా సేవ టికెట్ కావాలంటే నాకు డిస్ట్రిక్ట్ కోటా ఉంటుంది, అప్లై చేసుకోండి అన్నారు. నేను మీ ఆఫీస్కి వచ్చి ఫస్ట్ 29th మీ ఆఫీస్కి వచ్చి అప్లై చేసుకున్నాను. మీ ఏఐడి గారు ఫోన్ చేశారు ఇంటికి, సారీ అండి మీకు దొరకలేదు, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ట్రై చేయండి అన్నారు. కానీ నా యొక్క కాగితానికి రెస్పాన్సిబిలిటీగా మీ వాళ్ళు కాల్ చేసినందుకు నాకు చాలా ఆనందం వేసిందండి. దీంతో మీరు అది డిస్ట్రిక్ట్ కోట అనేది మీరు కొంచెం విఐపీస్ కాకుండా మాలాంటి సామాన్య భక్తులు కూడా చేస్తారని. హనుమంతరావు గారు, ఈ డిస్క్రిప్షనరీ కోట అనేది మీకు తెలిసిన విషయమే అండి. ఇది చాలా చాలా లిమిటెడ్ గా టికెట్స్ ఉంటాయి. అడ్వాన్స్డ్ రిజర్వేషన్ కోటా ఉంది. తర్వాత మీకు కరెంట్ బుకింగ్ అంటే మీరు వచ్చేసి ఇక్కడ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకుంటే అక్కడ కూడా టికెట్స్ మీకు సేవా టికెట్స్ అలాట్ అవుతాయి. డిస్క్రిప్షన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఓన్లీ ప్రోటోకాల్ విఐపీస్ సెల్ఫ్ వస్తారు చాలా మంది, వాళ్ళకు ఈ అవలకేట్ అవుతాయి. ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి వ్యవస్థ ఇది. సో మేము ట్రై చేస్తామండి, మీతో మా డిప్యూటీ టెంపుల్ మాట్లాడమని చెప్తాను. మళ్ళీ ఒకసారి మాట్లాడి వీలైతే మీకు సేవా టికెట్ ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తాం. సార్ నంద్యాల నుండి రామలక్ష్మి గారు. నమస్కారం అమ్మా రామలక్ష్మి గారు. హలో, ఓం నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. సార్ కొద్దిగా లడ్డూలు 2 ఇస్తున్నారు సార్ ఒక్కొక్కరికి. ఒక్కొక్కరికి 10 పెడితే బాగుంటుంది, ఎందుకంటే ఇంత దూరం నుంచి వస్తాం మేము. లడ్డూలు 2 అంటే వచ్చి ప్రసాదం అడుగుతారు సార్ అందరూ. అవునమ్మా తెలుసు. అవునమ్మా, ఇప్పుడైతే మేము రిస్ట్రిక్షన్ ఏం లేదమ్మా. రిస్ట్రిక్షన్ ఎప్పుడు ఉంటుందంటే ఈ పండగలు ఉంటాయి చూడమ్మా, బ్రహ్మోత్సవాలు, రథసప్తమి, వైకుంఠ ఏకాదశి, ఈ సమయంలో ఎక్కువ రష్ ఉంటుంది కాబట్టి లడ్లు తగినంతగా అందరికి ఇవ్వలేం కాబట్టి ప్రతి ఒక్కరికి కొన్ని ఇవ్వాలని 2 లడ్లు రిస్ట్రిక్షన్ పెడతాము. ఇప్పుడైతే ఏ రిస్ట్రిక్షన్ లేదమ్మా. ఎవరైనా 10 తీసుకోవచ్చు, 15 తీసుకోవచ్చు, 20 కూడా తీసుకోవచ్చు. మీరు ట్రై చేయండి అమ్మా, వచ్చి తీసుకెళ్ళండి, నో ప్రాబ్లం. సార్ హైదరాబాద్ నుండి సౌజన్య గారు. నమస్కారం అమ్మా సౌజన్య గారు. నమస్తే, నమో వెంకటేశాయ సార్. నమో వెంకటేశాయ. సార్ మాది ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది సార్. చెప్పమ్మా. ఇప్పుడు సీనియర్ సిటిజన్ కి మీరు ఒక కోటా పెట్టారు కదా సార్, 1000 నుంచి ఎంట్రీ. అయితే అటు 1000 మాత్రమే పెట్టారు మీరు. ఇప్పుడు అంటే 1000 లేని వాళ్ళు, రాని వాళ్ళు, వాళ్ళందరూ పెద్దవాళ్ళు వేస్తారు. అబౌవ్ 65 years అంటే అందరూ రాగలిగే పరిస్థితి ఉండదు కదా. సో ఏమన్నా ఒక అటెండెంట్ ని పెట్టగలుగుతారా అని చెప్పేసి వేరే ఫ్యామిలీ మెంబర్ ఒక టికెట్ పెట్టండి సార్. అమ్మా సౌజన్య గారు, మీరు చెప్పింది మేము నోట్ చేసుకున్నాం మీ సలహాను. ఇప్పుడు అక్కడ శ్రీవారి సేవక్స్ ఉంటారమ్మా. ఎవరైతే ఫిజికలీ ఛాలెంజ్డ్ సీనియర్ సిటిజన్స్, నడవలేని వాళ్ళు బయోమెట్రిక్స్ నుంచి తీసుకుంటామో శ్రీవారి సేవక్స్ని పెట్టి మేమే దర్శనం చేయించేసి మళ్ళా వాళ్ళతో పాటు ఎవరైతే వచ్చారో బయోమెట్రిక్ ద్వారా వాళ్ళకు మేము హ్యాండ్ ఓవర్ చేస్తామమ్మా. ఆ సిస్టమ్ అయితే ఉంది. దాన్ని ఇంకా స్ట్రెంథెన్ చేయడానికి నేను డిప్యూటీ టెంపుల్కు తర్వాత వీజీఓకు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. మీరు చెప్పినట్టు ఈ సీనియర్ సిటిజన్స్ ద్వారా ఎవరైనా వచ్చినా స్పౌస్ కాకుండా వాళ్ళని పంపవచ్చా లేదనేది మేము కొంచెం పరిశీలించి నిర్ణయం తీసుకుంటామమ్మా. సార్ రాధ గారు వైజాగ్ నుండి. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం అమ్మా, చెప్పండి. నా పేరు రాధ అండి, వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. అవునమ్మా, చెప్పమ్మా. నాది ఒక సందేహం అండి. ఇది వరకు మరి సమాధానం చెప్పారో తెలియదు కానీ ఇప్పుడు నేను అడుగుతున్నాను. శ్రీవారి సేవకి వచ్చే వాళ్ళకి 7 రోజులు టైం స్లాట్ ఇస్తున్నారు కదండి ఇప్పుడు. గతంలో 3 రోజులు 5 రోజులు కూడా ఉండేది కదా, అది ఎందుకు తీసేశారో చెప్పగలుగుతారా? ఎందుకంటే దూరం నుంచి వస్తాము, 7 రోజులు అక్కడ, మళ్ళీ రాను పోను 2 రోజులు, మొత్తం 10 రోజులు మాకు అయిపోతుంది. అన్ని రోజులు సెలవు పెట్టుకోవడం అంటే కొంచెం కష్టం కదా. అవునమ్మా. అమ్మా మీకు చిన్న విషయం చెప్తాను. ఇంతకుముందు 3 రోజులు 5 రోజులు ఉండింది. కానీ దాంట్లో ఏమవుతుందంటే అమ్మా 3 రోజులు కాబట్టి కేవలం శ్రీవారి సేవకు వచ్చినట్టు వచ్చి పని చేయకుండా ఓన్లీ దర్శనం లడ్డూ తీసుకొని పోయేటువంటి వాళ్ళు ఎక్కువైపోయారమ్మా. అంటే సిస్టమ్ను మిస్యూజ్ చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. పని చేయడం అంటే సర్వీస్ చేయడం తక్కువైపోయింది. ఇప్పుడు 1 వీక్ అని పెట్టడం వల్ల ఏమవుతుందంటే వచ్చిన వాళ్ళు కూడా ఏ పనికి ఎలా చేయాలనేది మేము ప్రాపర్గా బ్రీఫింగ్ ఇస్తాము, వాళ్ళకి అవగతం అయిపోతుంది, చక్కగా సేవలు అందించి వెళ్తున్నారమ్మా. తర్వాత 1 వీక్ పెట్టినప్పుడు ఏదైనా మాకు షార్టేజ్ వస్తే అప్పుడు
మళ్ళా తిరిగి మూడు రోజులకు 5 రోజులకు పెట్టేటువంటి ప్రతిపాదన మేము చూసేవాళ్ళము. ఇప్పుడు 1 వీక్ పెడితే కూడా ఈ డిమాండ్ ఎలా ఉందంటే చాలా హెవీగా ఉంది. ఆన్లైన్లో కూడా స్లాట్స్ దొరకడం లేదన్న శ్రీవారి సేవకు. అందువల్ల 1 వీక్ పెట్టడం వల్ల లాభాలు ఏంటంటే వచ్చినటువంటి సేవకులు భక్తులకు మంచి సేవలు అందిస్తున్నారు, ఆలయంలో మంచి సేవ చేస్తున్నారు. తర్వాత ఈ 1 వీక్ ఉండటం వల్ల వాళ్ళు కూడా మంచి ప్రశాంత వాతావరణంలో స్వామివారిని ధ్యానిస్తూ వాళ్ళు కూడా భజన కార్యక్రమంలో పాల్గొంటూ తర్వాత వివిధ సేవలు అందించడానికి కూడా వారికి మంచి నాలెడ్జ్ కూడా డెవలప్ చేసుకుని సేవలు బాగా అందిస్తున్నారు. కాబట్టి ఈ 1 వీకే ఫైనలైజ్ చేసి 1 వీక్ ఇస్తున్నామమ్మా. దయచేసి మీరు కూడా 1 వీక్ ఇక్కడ ఉండి స్వామివారి దగ్గర మంచి సేవలు అందించి పోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. సార్ హైదరాబాద్ నుండి వెంకటేశ్వరరావు గారు. నమస్కారం వెంకటేశ్వరరావు గారు. నమస్కారం సార్. ఈవో గారికి పాలక మండలికి నమస్కారాలు సార్. నమస్కారం సార్. సార్ శ్రీవారి సేవకు వయసు 18 నుంచి 60 పెట్టారు. అది 65కు పెంచితే మా బోటు వాళ్ళకు కూడా సేవ చేసే భాగ్యం కల్పిస్తారని ఆశిస్తున్నాను. వెంకటేశ్వరరావు గారు, వెంకటేశ్వరరావు గారు మీ సలహాను నోట్ చేసుకున్నాము. ఈ వయసు పెంచడం వల్ల కొంచెం వయసు ఎక్కువైతే సర్వీస్ చేయలేరు కదండి. ఇప్పుడు చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో 60 ఏళ్లకు రిటైర్మెంటు, స్టేట్ గవర్నమెంట్లో 62 ఏళ్లకు రిటైర్మెంటు. ఈ రిటైర్మెంట్ ఎందుకు పెడతారంటే ఇంకా వయసు వస్తే సరిగా పని చేయలేరు అనేటువంటి ఉద్దేశంతో ఈ రిటైర్మెంట్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా శ్రీవారి సేవ అనేది భక్తులకు సర్వీస్ చేయడానికి పెట్టినటువంటి ఒక పథకం. ఈ పథకంలో కొంచెం ఫిజికల్ ఫిట్నెస్ ఉండి బాగా పనిచేయగలిగేటువంటి స్తోమత అంటే శక్తి ఉన్న వాళ్ళు వస్తేనే పిలిగ్రిమ్స్కి మంచి సేవ అందించగలరు, తర్వాత ఆలయంలో మంచి సేవ చేయగలరు. దాంతో 60 years పెట్టడం జరిగింది. యాక్చువల్గా 50 years కుదించాము. మళ్ళీ మీలాంటి వాళ్ళు చాలామంది రిక్వెస్ట్ చేయడం వల్ల 60 yearsకి దీన్ని మళ్ళీ పెంచడం జరిగింది వెంకటేశ్వరరావు గారు. కాబట్టి పిలిగ్రిమ్స్కు మంచి సేవ అందించాలనేటువంటి దృక్పథంతో మంచి ఉద్దేశంతో ఈ ఏజ్ లిమిట్ పెట్టడం జరిగింది. సార్ పూణే నుండి బ్రహ్మానంద్ గారు. నమస్కారం బ్రహ్మానంద్ గారు. Sir, good morning, sir. Good morning. My suggestion is special ticket holder pilgrims spend on an average 2 to 3 hours in the queue or cellar, and Sarvadarshana around 8 to 10 hours. During this period, nobody is having mobile phones, so they will be either sitting idle, sir. So my suggestion is to install high quality speakers like home theater system and play with very good background music, rich devotional songs of Lord Balaji, so that during this period all the pilgrims will be immersed in the devotional songs, and when they take the darshana, it will be a very special feeling for them. So I want to consider my suggestion as a proof of concept. It can be installed in one cell and take the feedback of the pilgrims, sir. If it is successful, it can be implemented on the queue passages and in the cellar zones. And as a next step, even big screens can be installed, and so much content can be developed on this, like giving the what are all the sevas available and development of the TTD. All such information can be given to the pilgrims so that they will be engaged during this period of 2 to 3 hours or 10 hours. And it will be very much appreciated by the pilgrims. That is what I feel, sir. Yeah, Mr. Brahmanandji, whatever suggestion you have given to me has already been implemented long back in Vaikuntham Queue Complex and also in entire Tirumala and also footpaths. Number one, I would like to answer your question, and also for the convenience of pilgrims, I would like to inform that VQC2 where general pilgrims are coming and waiting, big screens are available in which religious content is shown round the clock to them to engage them in religious activities. Second thing, we have also installed a phone in each waiting compartment, free of cost. They can call their relatives from the compartment. In addition to that, we are providing 24/7 the food distribution to the waiting pilgrims. In the entire Tirumala, including queue lines and also both the footpaths, audio systems are available through which all the
religious content and also religious songs are being played, including Bhagavad Gita, Sundarakanda, all these things. So it is already available and it has been established long back. And if you have not seen it, you can come again to witness all these things. In any way, your suggestion will be taken more seriously, and further augmentation and improvement in the audio visual system for the benefit of pilgrims will be implemented. సార్ నెల్లూరు నుండి నిఖిలేష్ గారు. నమస్కారం అండి. నమస్కారం అండి, నేను నిఖిలేష్ ని మాట్లాడుతున్నాను. నమస్కారం, చెప్పండి. ఓం నమో వెంకటేశాయ సార్. నమస్కారం వెంకటేశాయ. ముందుగా మీకు కృతజ్ఞతలు సార్, చాలా మంచి విషయాలు చేస్తున్నారు మీరు. ఎస్పీబీసీ టీటీడీ ద్వారా మహాపర్వం గాని, అరణ్య పర్వం, అన్ని శ్రీమద్ భాగవతం, గరుడ పురాణం ఇవన్నీ ప్రసారం చేయడం ఎంతో ఉపయోగకరం సార్ సొసైటీకి. నేను ఒక యువతిని, అంటే 18 years నా ఏజ్. మీరు ఇవన్నీ చేయడం చాలా ఉపయోగకరంగా ఉంది, చాలా ధన్యవాదాలు సార్. అదే విధంగా మీరు యువతలో భక్తి భావాలను పెంచడానికి ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకొచ్చారు, గోవింద కోటిని ప్రారంభించి. దానికి చాలా కృతజ్ఞతలు సార్. ఇదే విధంగా నా నుంచి ఒక సజెషన్ ఏంటంటే, ఇప్పుడు మీరు ప్రచారం చేసే నాద నిరాజనం వేడుక నుంచి ప్రచారం చేసే ప్రతి కార్యక్రమం ఏదైతే ఉందో, ఇవన్నీ ఇంకా బాగా ప్రజల్లోకి వెళ్ళడానికి ఎలాగైతే మీరు దర్శనాలను తీసుకొచ్చారు గోవింద కోటిని పూర్తి చేసిన వాళ్ళకి, అలాగే ఈ ఏవైతే మీరు ప్రచారం చేస్తున్నారో ప్రతి 1 month కానీ 6 months కానీ మీ అవైలబిలిటీ బట్టి వాటిలో కొన్ని కాంపిటీషన్స్, అంటే కొన్ని పద్య పోటీలు కానీ, అంటే శ్లోకాన్ని పఠించడం కానీ, లేకపోతే క్విజెస్ కానీ మీరు ఏదైనా కండక్ట్ చేసి దాని విధంగా బహుమానాలు కానీ, దర్శనాలు కానీ యువతకి కల్పిస్తే ఇంకా అంటే వాళ్ళకి తాత్పర్యం కూడా బాగా అర్థం అవుతుంది కదా, ఇంకా ఇవన్నీ దగ్గరైనట్టు ఉంటుందని నా అభిప్రాయం సార్. మీ అభిప్రాయాలు చాలా చక్కగా ఉన్నాయి, మేము నోట్ చేసుకున్నామండి. ఇప్పుడు ప్రస్తుతానికి భగవద్గీత రిసైటింగ్ కాంపిటీషన్ జరుగుతూ ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ ఆన్ గీత జయంతి రోజు డిస్ట్రిబ్యూషన్, ప్రైజ్ డిస్ట్రిబ్యూషను, తర్వాత ఈ దర్శనం కూడా చేయించడం జరుగుతుంది. అదేవిధంగా ఎస్వీబీసీలో అన్నమాచార్య పాటల పోటీలు, తర్వాత తరిగొండ వేంగమాంబ గారి పాటల పోటీలు, ఇవి కూడా చేసి ఈ మంచి గాయనులకు, గాయకులకు ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ ప్లస్ దర్శనం 2 చేయించడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా మీరు చెప్పారు ఈ పోయమ్స్, అంటే మహాభారతము, భాగవతము లాంటి, రామాయణం లాంటి దాంట్లో మంచి పోయమ్స్ రిసైడ్ చేసిన వాళ్ళకు కూడా ప్రైజులు ఇస్తే బాగుంటుందని చెప్పారు. ఇప్పుడు భగవద్గీత కూడా జస్ట్ ఒక 15 పేజీల్లో సంక్షిప్తంగా ఎంటైర్ భగవద్గీత సారాంశం రాసి విభూషణ్ శర్మ గారితో రాయించాం. అవి 5 కోట్ల బుక్స్ ప్రింట్ చేస్తున్నాము అన్ని లాంగ్వేజెస్లో. 5 లాంగ్వేజెస్, ఒక్కొక్క లాంగ్వేజ్కి 1 కోటి పుస్తకాలు చొప్పున ప్రతి విద్యార్థికి ఆల్ ఓవర్ ఇండియా పంచాలని చెప్పి ఈ నిర్ణయం తీసుకుని ఇప్పుడు ప్రింటింగ్ కూడా ఇచ్చాము. ఇవి కూడా యువతలో భక్తిభావాన్ని పెంపొందించడానికి, మన సనాతన ధర్మాన్ని అవగాహన చేసుకునేదానికి ఈ కార్యక్రమాలని మేము చేస్తున్నామని చెప్పేసి మీ ద్వారా భక్తులందరికీ తెలియజేస్తున్నాను. సార్ నరేష్ గారు శ్రీకాకుళం నుండి. నమస్కారం నరేష్ గారు. సార్ మేము లాస్ట్ టైం అక్టోబర్ లో డెసిషన్ చేసుకున్నాం సార్. అప్పుడు ఏమంటే లోకల్ అంతకు ముందు లోకల్ ఫ్రీ బస్సెస్ అనేది తిరుగుతూ ఉండేది, సో అది చాలా యూస్ఫుల్ అయ్యేది. దాని తర్వాత అప్పుడు వచ్చినప్పుడు మాత్రం నాకు అది కనిపించలేదు సార్, చాలా నాకు ఇబ్బంది పడ్డాము. దాంతో పాటు ఇంకొకటి ఏమంటే ఎస్ఎస్డి టోకెన్స్ తీసుకున్న భక్తులు అక్కడ నుంచి చాలా దూరం వరకు నడిచి వెళ్ళి అక్కడ క్యూ కాంప్లెక్స్ వరకు వెళ్ళి చాలా దూరం నడిచి వెళ్ళాల్సి వస్తుంది సార్. ఇంకొకటి అక్కడ కూడా బస్ ఫెసిలిటీ అనేది ఏమైనా ఉంటే బాగుండేదని అనిపిస్తుంది. నరేష్ గారు, మీరు చెప్పినటువంటి నోట్ చేసుకున్నాము. ఫ్రీ బస్సెస్ 12 నడుస్తున్నాయండి ఇప్పుడు తిరుమలలో. ఇంతకుముందు 10 నడిచేవి, 2 ఇంక్రీజ్ చేశాము. అది ఎక్కడ కూడా మేము కాంప్రమైజ్ కాలేదు. తర్వాత రెండో విషయం, మీరు ఫ్రీ టోకెన్ తీసుకున్న వాళ్ళకు వైకుంఠం 2 కాంప్లెక్స్ లేకపోవడానికి చాలా ఎక్కువ దూరం నడచాల్సి వస్తుంది అని చెప్పారు. దానికి డిప్యూటీ టెంపుల్కు, తర్వాత ఏఈఓ వైకుంఠంకు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయండి. భక్తులు సంఖ్య ఎక్కువ ఉండి క్యూ లైన్స్లోకి వైకుంఠం 2 దాటేసి క్యూ లైన్లోకి వచ్చేస్తే అప్పుడు ఎక్కడైతే క్యూ లైన్ ఎండింగ్ ఉందో అక్కడ యాడ్ కావాల్సి ఉంటుంది. అక్కడ నుంచి మీరు లైన్తో పాటు పోవడం జరుగుతుంది. ఒకవేళ క్యూ లైన్ లేకుండా డైరెక్ట్ వైకుంఠం 2కే ఎంట్రీ ఉంటే అక్కడే క్యూ లైన్లోకి పోకుండా అక్కడే పోయేటట్టు ఏర్పాటు చేశాం. ఇది రష్ ఎక్కువ ఉన్నప్పుడు మీరు వచ్చి ఉంటారు, అందువల్ల
క్యూ లైన్ ఎక్కడైతే యాడ్ అవుతుందో అక్కడ యాడ్ కావడం వల్ల మీకు క్యూ లైన్ లెంతీగా ఉంటుంది. క్యూ లైన్ లేనప్పుడు మాత్రం డైరెక్ట్ వైకుంఠం 2లో ఎంట్రీ ఏర్పాటు ఉందండి. తర్వాత ఫ్రీ బస్సెస్ గురించి చెప్పాను మీకు. సార్ రంగరాజన్ గారు హైదరాబాద్ నుండి. నమస్కారం రంగరాజన్ గారు. సార్ ఏం లేవు, చిన్న రిక్వెస్ట్. నేను లాస్ట్ 6-7 months నుంచి సీనియర్ కోటా ట్రై చేస్తున్నా. మై ఏజ్ 75, మై మిసెస్ ఏజ్ 71. ఐఎమ్ అనబుల్ టు బుక్ ద టికెట్స్. ఏమైనా అక్కడ వచ్చే కౌంటర్లు ఏమైనా చేయగలిగితే ఏమైనా ఫెసిలిటీ ఇస్తారా? సరే రంగరాజన్ గారు, మా డిప్యూటీ టెంపుల్ మీతో మాట్లాడి మిమ్మల్ని గైడ్ చేసి మీకు దర్శనం ఏర్పాట్లు చేస్తారండి. సార్ కృష్ణకుమారి గారు హైదరాబాద్ నుండి. నమస్కారం అమ్మా కృష్ణకుమారి గారు. నమస్తే అండి. ఓం నమో వెంకటేశాయ. నమో వెంకటేశ. సార్ నేను ఒక వచ్చిన ఇష్యూ సార్. మేము 24th Januaryకి 300 రూపీస్ స్పెషల్ దర్శన్ బ్యాంక్ కోటాలో వచ్చాం సార్ దర్శనానికి. మాకు ఆన్లైన్ లో రూమ్ బుక్ అయింది సప్తగిరి గెస్ట్ హౌస్ లో. అయితే అక్కడ మాకు హాట్ వాటర్ ఫెసిలిటీ లేదు. తర్వాత మేమేంటంటే మేము ఇద్దరం కూడా సీనియర్ సిటిజన్స్ 60+. కింద గ్రౌండ్ ఫ్లోర్ లో సెల్లార్ లో సెకండ్ దాంట్లో ఇచ్చారు. అక్కడ లిఫ్ట్ ఫెసిలిటీ లేదు, చాలా ప్రాబ్లం అయింది. హాట్ వాటర్ లేదు. తర్వాత ఇవన్నీ ఎస్కలేట్ చేయడం కోసము మేము రూమ్ వెకేట్ చేసేటప్పుడు అక్కడ కౌంటర్ లో కంప్లైంట్ చేయడానికి కంప్లైంట్ రిజిస్టర్ అడిగితే అక్కడ కౌంటర్ లో ఉన్నతను మీరు కంప్లైంట్ రిజిస్టర్ లో రాసిన చూసే వాళ్ళు ఎవరు లేరు, వేస్ట్, మీరు రాయటానికి ఎందుకు అని ఆయన ఇవ్వడానికే రిఫ్యూజ్ చేశారు అని ఫోర్స్ చేసి నేను రాశాను. కానీ నిజంగానే నాకు ఇంతవరకు అక్కడ నుండి ఏం రెస్పాన్స్ కూడా రాలేదు. కొంచెం కంప్లైంట్ రిజిస్టర్ పెట్టినప్పుడు కాస్త చూడండి సార్. అలాగే ఎంతో మంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. సప్తగిరి గెస్ట్ హౌస్ లో మాత్రం చాలా ప్రాబ్లమ్. కృష్ణమూరి గారు, సప్తగిరి గెస్ట్ హౌస్ నుంచి నేను చెప్తానమ్మా. సప్తగిరి గెస్ట్ హౌస్ లో ఇంతవరకు రిపేర్స్ దాదాపు 40-50 సంవత్సరాల నుంచి చేయలేదమ్మా. ఇప్పుడు ఆ రిపేర్స్ చేయడానికి మొన్న బోర్డులో ఆమోదం జరిగింది. ఇది రిపేర్ చేయకపోవడానికి కారణం ఏంటంటే ఈ తిరుమలలో రూమ్స్ 1980-85 నుంచి కట్టిన రూమ్స్ ఏది కూడా మెయింటెనెన్స్ చేయలేదు. మెయింటెనెన్స్ చేయకపోవడానికి కారణం ఏ రూమ్ కూడా అవైలబిలిటీ లేకుండా ప్రతి రూము ప్రతిరోజు ఆక్యుపేషన్లో ఉండడం కారణంగా రిపేర్స్ కొంచెం కష్టతరమై రిపేర్ చేయలేదు. ఇప్పుడు కరోనా సమయంలో చాలా చక్కగా సమయం దొరకడం వల్ల 120 కోట్లతో దాదాపు అన్ని రూమ్స్ కూడా రిపేర్ చేయడం జరిగింది. తర్వాత గీజర్స్ ఇన్స్టాల్ చేయడం జరిగింది. వాష్రూమ్స్, డోర్స్ అన్ని కొత్తగా తయారు చేసామమ్మా 120 కోట్లు పెట్టి. అదేవిధంగా ఈ సప్తగిరి ఒక్కటే దీన్ని చేయలేకపోయాము. కారణం ఏంటంటే సప్తగిరికి ఎన్నిసార్లు టెండర్ చేసామమ్మా, 9 సార్లు టెండర్ చేస్తే కూడా ఎవరూ పార్టిసిపేట్ చేయలేదు ఈ సప్తగిరి గెస్ట్ హౌస్ను రిపేర్ చేయడానికి. కారణం ఏంటంటే సప్తగిరికి ఈ బిల్డింగ్ మెటీరియల్ తీసుకుపోవడానికి వెహికల్స్ పోవడానికి అవకాశం లేదు. హెడ్ లోడ్స్లో ప్రతి ఇటుకను, తర్వాత సిమెంట్ను, ఇసుకను కూడా కావలసిన వస్తువులన్నీ కూడా మనుషులే అక్కడికి తీసుకెళ్ళాలి. అందువల్ల కాంట్రాక్టర్స్ ఎవరు ముందుకు రాకపోవడం వల్ల ఇది కొంచెం ఆలస్యమైంది. ఇప్పుడు ఈ బోర్డులో చాలా కష్టపడి ఒక కాంట్రాక్టర్ను అప్రూవ్ చేయడం జరిగింది. ఇప్పుడు సప్తగిరి గెస్ట్ హౌసెస్ కూడా రిపేర్ వర్క్ చేస్తున్నామమ్మా. మోస్ట్లీ ఇంకొక 3-4 monthsలో ఈ గెస్ట్ హౌస్ కూడా రిపేర్ అవుతుంది అని చెప్పేసి నా ఆలోచన. తర్వాత రెండో విషయము, మీరు కంప్లైంట్ ఇచ్చినప్పుడు కంప్లైంట్ తీసుకోకపోగా కంప్లైంట్ చేస్తే ఎవరు పట్టించుకోరు అనేటువంటి ఈ రిప్లై ఇవ్వడం చాలా బాధాకరం. మీతో మాట్లాడి మీరు ఏ సమయంలో ఏ కౌంటర్లో చెప్పారు అనేది నోట్ చేసుకుని ఆ రెక్లెస్గా సమాధానం ఇచ్చినటువంటి మా ఉద్యోగి పైన ఖచ్చితంగా నేను చర్య తీసుకుంటానమ్మా. ఇప్పుడు ప్రతి రూమ్లో కూడా ఒక మొబైల్ ఫోను నంబరు డిస్ప్లే ఉందమ్మా. రూమ్లో చూడండి, భక్తులందరూ కూడా రూమ్లో చూడండి. ఎవరికైనా ఏదైనా కంప్లైంట్ చేయాలనుకుంటే ఆ మొబైల్ నంబర్ నుంచి మొబైల్ నంబర్ కనుక కాల్ చేస్తే ఇమీడియట్గా వితిన్ 5 to 10 minutesలో మీరు ఏదైతే కంప్లైంట్ చేస్తారో ఆ కంప్లైంట్కు అటెండ్ కావడానికి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ డెఫినెట్గా వస్తూ ఉన్నాయి. ప్రతి మీటింగ్లో కోఆర్డినేషన్ మీటింగ్లో ఎన్ని కంప్లైంట్స్ ఈ మొబైల్ ఫోన్కి వచ్చాయి, ఎన్ని కంప్లైంట్స్ అటెండ్ అయ్యారు, ఎంత సమయంలో అటెండ్ అయ్యారు అనేది కూడా నేను రివ్యూ చేస్తున్నాను నేను పర్సనల్గా. కాబట్టి భక్తులందరూ కూడా
రూమ్లో ఉన్నటువంటి డిస్ప్లే అయినటువంటి ఫోన్ నంబర్కు ఫోన్ చేసి మీరు రూమ్లో ఏ వసతి సౌకర్యం లేకపోయినా కూడా కంప్లైంట్ చేయవలసిందిగా కోరుచున్నాము. ఓం నమో వెంకటేశాయ. సార్ శ్రీకాంత్ గారు హైదరాబాద్ నుండి. నమస్కారం శ్రీకాంత్ గారు. నమస్కారం సార్, నేను శ్రీకాంత్ హైదరాబాద్ నుంచి సార్. మాది ఏంటంటే సార్ ఆన్లైన్ పద్ధతి మీరు దర్శనం పెట్టారు, అంతవరకు బాగుంది, మేము దానివల్ల చాలా ఉపయోగపడుతుంది. బట్ థింగ్ ఏంటంటే సీనియర్ సిటిజన్ కి 3 months ముందు బుక్ చేయాలంటే వాళ్ళ ఆరోగ్య పరిస్థితి అనేది ఎప్పుడు కరెక్ట్ గా ఉండదు కదా. సో అంత ముందు మనం ప్లాన్ ఇబ్బంది. అదే సేమ్ డే ఉంటే మేము ఎంట తీసుకెళ్తే బాగుంటది కదా, ఆరోగ్య పరిస్థితి బాగున్నప్పుడే తీసుకెళ్తే బాగుంటది. అది కొంచెం కోట ఏదైనా పెడితే బాగుంటది. ఆన్లైన్ కూడా ఓకే, బట్ సీనియర్ సిటిజన్స్ కదా, కొద్దిగా వాళ్ళ ఆరోగ్య పరిస్థితి కరెక్ట్ గా మనం చెప్పలేం కదా, 3 months తర్వాత ఎట్లుంటదని. ఓకేనండి, చూస్తానండి శ్రీకాంత్ గారు, మీ సూచనను మేము నోట్ చేసుకున్నాం, మేము పరిశీలిస్తాం. సార్ కాకినాడ నుండి దుర్గా ప్రసాద్ గారు. నమస్కారం దుర్గా ప్రసాద్ గారు. నమస్తే సార్. నమస్తే. అదే సార్, శ్రీవారి వాలంటరీ సేవ గురించి మాట్లాడడానికి ఫోన్ చేశాను సార్. అదే శ్రీవారి వాలంటరీ సేవ ఇంతకు ముందు ఆఫ్లైన్ లో ఇవ్వడం ద్వారా 2-3 ఫోన్ నెంబర్లు, 2-3 ఆధార్ కార్డులకి ఒకటే ఫోన్ నెంబర్ లింక్ అవడం వల్ల వేరే వాడికి బుక్ అవ్వడం లేదు సార్. అది ఇంకో వేరే విషయం వచ్చేసి గ్రూప్ లో బుకింగ్ అయ్యే కూడా 2-3 మానేస్తున్నారు సార్. వాళ్ళ రీప్లేస్మెంట్ వేరే వాళ్ళని ఏమైనా ఇస్తే బాగుంటుందని నా ఉద్దేశం సార్. సరే, మీ సజెషన్ నేను నోట్ చేసుకున్నాను. పిఆర్ఓ మీతో మాట్లాడతాడండి. మాట్లాడి మీకు అసలు ఆన్లైన్లో ఎలా బుక్ చేసుకోవాలి, ఎలా మీరు ఆన్లైన్ బుక్ చేసుకుంటే మీకు ఈ శ్రీవారి సేవ అలాట్ అవుతుంది అనేది మీకు వివరిస్తారు. పిఆర్ఓ ఏపీఆర్ఓ ఇద్దరు మీకు ఫోన్ చేస్తారండి. సార్ మురళి గారు అనంతపురం నుండి. నమస్కారం మురళి గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నమో వెంకటేష్ సార్. సార్ టీటీడీ ఎగ్జామ్ కండక్ట్ చేశారు సార్, ఏఈఏడబ్ల్యూఏటీఓ. అవి ఎగ్జామ్ డేట్స్ ఇంకా రాలేదు సార్. అవి వస్తాయండి. మేము ఆన్లైన్ అప్లికేషన్స్ తీసుకోవడం జరిగింది. ఐఐటికి జేఈ ఏదైతే కండక్ట్ చేశారో వాళ్ళు పేపర్ సెట్టింగ్ కావడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేశాము. తర్వాత ఏపీపీఎస్సికి మేము ఈరోజు రాస్తూ ఉన్నామండి. ఎగ్జామ్ కండక్ట్ చేసి పేపర్ వాల్యుయేషన్ చేసి మెరిట్ లిస్ట్ ఇవ్వడానికి. సో త్వరలోనే ఈ సమస్యను ఈ ఇష్యూ సాల్వ్ అవుతుందండి. సార్ లక్ష్మి గారు వైజాగ్ నుండి. నమస్కారం అమ్మా లక్ష్మి గారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. నమస్తే అండి, చెప్పమ్మా. హలో, చెప్పండి అమ్మా, వింటున్నాం. నమస్తే సార్. మేము జనవరి 7వ తారీఖుని స్వామివారి దర్శనానికి వచ్చామండి. చాలా బాగా జరిగిందండి. చాలా సంతోషం అమ్మా. ప్రాణదాన ట్రస్ట్ కి చేసామండి డొనేషన్ 1 lakh rupees. బాగా జరిగిందండి, కానీ చాలా కన్ఫ్యూజ్ అయిపోయాయండి. మమ్మల్ని మంచి దర్శనానికి పంపించారు, భక్తి గడప దర్శనానికి, కానీ చాలా వే కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయాయండి. జస్ట్ లో మిస్ అయిపోదామండి మంచి దర్శనం. వాళ్ళకి వేరే కొంచెం జాగ్రత్తగా చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుందండి. అది నా సజెషన్. సరే అమ్మా, మేము మీకు ఎలా కన్ఫ్యూజన్ జరిగిందో డిప్యూటీ టెంపుల్ మీతో మాట్లాడి కన్ఫ్యూజన్ ఎందుకు అయింది అనేది మీతో పూర్తిగా వివరాలు తీసుకొని భక్తులకు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ప్రాపర్గా సైన్ బోర్డ్స్ ఎక్కడెక్కడ పెట్టాలో, ఇంకా సైన్ బోర్డ్స్ ఉన్నాయి ఆల్రెడీ, ఇంకా ఏమైనా ఇంక్రీజ్ చేయాలనేమో పరిశీలించి ఎవరికి కన్ఫ్యూజన్ లేకుండా ఏర్పాటు చేస్తామమ్మా. సార్ హైదరాబాద్ నుండి వెంకటేష్ గారు. నమస్కారం వెంకటేష్ గారు. ఓం నమో వెంకటేష్. ఓం నమో వెంకటేష్. నమస్కారం అండి సార్. మీరు 2 సజెషన్స్ సార్. నాకు సార్ లడ్డు పరిమాణము కొద్దిగా తగ్గింది సార్. ఇంతకు ముందు ఎక్కువ ఉండేది, రేటు కూడా తక్కువగా ఉండేది. అది కొద్దిగా రేట్ తగ్గించడానికి వీలవుతే చూడండి సార్. ఇంకోటి, కింది నుంచి తిరుపతి నుంచి తిరుమలకి వెళ్లే వాళ్ళకి టికెట్ చాలా ఎక్కువగా ఉంది సార్. ఏం టికెట్ అండి?
ఆర్టీసీ టికెట్. ఆర్టీసీ టికెట్ ఓకే. అవునండి, ఇంతకుముందు చాలా తక్కువగా ఉండేది ఒక 10 సంవత్సరాల కింద. కాకపోతే మనమే దాన్ని మెయింటైన్ చేస్తా ఉంటే తిరుపతికి కూడా ఆదాయం వస్తుంది, ఆర్టీసీ ఓన్ గా ఉన్నట్టు ఉంటుంది. అది కూడా ఒక సూచన సార్. ఓకే వెంకటేష్ గారు. సో ఒక విషయం మీరు చెప్పారు, లడ్డు పరిమాణం తగ్గింది, రేటు తగ్గిమన్నారు. లడ్డు పరిమాణం తగ్గలేదండి, 175 గ్రాములు ఉంటుంది. 3 లడ్లు ఉన్నాయండి దీంట్లో, రకరకాల అంటే 3 రకాలు ఉన్నాయి. ఒకటేమో దాన్ని మినీ లడ్డు అంటాము. స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత అన్నప్రసాదాలు పూర్తిగా అయిపోయిన తర్వాత, ఇంకా అన్నప్రసాదాలు వితరణ అయిపోయిన తర్వాత ఈ చిన్న లడ్డు అంటే మినీ లడ్డుని ఇస్తాం. అది 25 గ్రామ్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. తర్వాత స్మాల్ లడ్డు అంటాం, అది ఫేమస్, 175 గ్రామ్స్. ఆ స్మాల్ లడ్డు కూడా దర్శనం చేసుకున్న ప్రతి భక్తునికి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఒక లడ్డు ఇస్తాము. అది 50 రూపాయలు విలువ చేసేదండి. ఇంకా భక్తులు తిరుమలకు వచ్చాం కదా, మరి ఇంటికి వెళ్తే బంధువులకు మిత్రులకు కూడా ప్రసాదం ఇవ్వాలనేటువంటి వాళ్ళు ఈ లడ్డును కొనుగోలు చేయాల్సి ఉంటుందండి. కాబట్టి 2 లడ్లు మేము ఫ్రీగా ఇస్తున్నాం. ఒకటేమో మినీ లడ్డు, ఒకటేమో స్మాల్ లడ్డు. తర్వాత ఈ మిగతా కొనేటువంటి లడ్డు అన్నీ కూడా 2 రకాలు ఉంటాయి. ఒకటి 175 గ్రామ్స్ ఉంటుంది, ఇంకొకటేమో 700 గ్రాములు ఉంటుంది. 700 గ్రాములు ఉండేది కళ్యాణం లడ్డు, పెద్ద లడ్డు అంటాం, అది 200 రూపాయలు. ఇదేమో 50 రూపాయలు. ఇప్పుడు మా ప్రొడక్షన్ కాస్ట్ ఎంత ఉంటుందంటే అంటే దాదాపు 43 నుంచి 44 రూపాయలు ఉంటుంది లడ్డు ప్రొడక్షన్ కాస్ట్, అంటే 175 గ్రామ్స్. సో ఈ లడ్డు కాస్ట్ను బట్టి మనం రౌండ్ ఫిగర్ 50 రూపీస్కు ఇస్తూ ఉన్నాము. అంటే ఫ్రీగా ఇచ్చే లడ్డు అంటే 50 రూపీస్ ఒకటి ఫ్రీగా ఇస్తున్నాము, ఒక మినీ లడ్డు కూడా ఫ్రీగా ఇస్తున్నాము, 2 ఫ్రీగా ఇస్తున్నాము. తర్వాత ఇంకా అంతకు ఎక్కువ కావాలి అనుకుంటే వాళ్ళు కొనాల్సి వస్తుంది. ఇప్పుడు ఒక ఫ్యామిలీ 5 మంది వచ్చారనుకోండి, 5 మందికి 5 లడ్లు ఫ్రీగా వస్తాయి, 5 మినీ లడ్లు ఫ్రీగా వస్తాయి, అంటే 10 లడ్లు ఫ్రీగా వస్తాయి. కొనేటువంటి వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఎవరైతే కొనాలనుకుంటారో వాళ్ళకి మాత్రమే 50 రూపాయలు అది కాస్ట్ ఇస్తున్నాము. రేటు తగ్గించడానికి అవకాశం లేదండి, ఎందుకంటే ఫ్రీగా ఇస్తున్నాం కాబట్టి కొన్ని. తర్వాత తిరుమల నుంచి తిరుపతికి ఆర్టీసీ వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారండి. తిరుమల తిరుపతి దేవస్థానం ఈ బస్సులను ఆపరేట్ చేసేది చాలా కష్టం అండి, చేయలేము. మా వ్యవస్థ అంతా కూడా పిలిగ్రిమ్స్కు ఇక్కడ సౌకర్యాలు, దర్శనము, లడ్డు, అన్నదానము, కళ్యాణకట్ట, అకామిడేషను ఇవి చూడడానికే మాకు చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి మళ్ళీ బస్సులు కూడా ఆపరేట్ చేయాలంటే ఇంకా మెల్ల డిపోలు పెట్టి చాలా డిపో మేనేజర్స్, తర్వాత మెకానిక్స్, డ్రైవర్సు వీళ్ళని మేనేజ్ చేయడం చాలా కష్టం. కాబట్టి ఏపీఎస్ఆర్టీసీ మేనేజ్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో లాంగ్ బ్యాక్ ఇంతకుముందు తిరుమల తిరుపతి దేవస్థానమే నడిపేది తిరుపతి నుంచి తిరుమలకు, అది ఏపీఎస్ఆర్టీకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సార్ కోయంబత్తూరు నుండి తరుణ్ కుమార్ గారు. నమస్కారం తరుణ్ కుమార్ గారు. సార్ నమస్కారం సార్, చెప్పండి సార్. యాక్చువల్లీ 2 months బ్యాక్ పంచజం గెస్ట్ హౌస్ వచ్చింది. అక్కడ మొత్తం బొత్తింకులు చాలా ఎక్కువ ఉన్నాయి. ఈవెన్ రూమ్స్ మొత్తం ఒక్కొక్క రూమ్ బాగానే ఉన్నాయి, ఒక్కొక్క రూమ్ లో బొత్తింకులు ఎక్కువ ఉన్నాయి, కార్డ్స్ అంతా బాగాలేదు కింద. ఈవెన్ ఇంకో విషయం ఏంటంటే అంగప్రదర్శనకు వెళ్ళినప్పుడు మన తిరుపతిలో ఉంటాం లేడీస్ అండ్ జెంట్స్ అంతా ఎస్ఎస్సి వాళ్ళు ఉన్న వాళ్ళంతా ఒకేసారి వదిలినప్పుడు వాళ్ళంతా మా మీద పెడుతున్నారు కదా, అప్పుడు బెడ్ క్లాస్ లో ఉన్న వాళ్ళంతా చాలా సఫర్ అవుతున్నారు. అంగప్రదర్శన కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళని అలౌ చేసి కొంచెం బెటర్ గా ఉంటుంది సార్. ఇది తరుణ్ కుమార్ గారు, ఒకటి పాంచజన్యాల గురించి మీరు చెప్పారు. ఈ బొద్దింకల సమస్య ఇది బేసిక్గా ఫారెస్ట్ కదండి, తిరుమల అనేది అడవి ప్రాంతము. కాబట్టి ఈ క్రిమి కీటకాలు ఖచ్చితంగా ఉంటాయి. దాన్ని నివారించడానికి మేము చాలా కృషి చేస్తూ ఉంటాము. మెయింటెనెన్స్ స్టాఫ్కు రెగ్యులర్గా చెప్తూ ఉంటాం ఈ బొద్దింకలు లేకుండా చేయాలని చెప్పేసి. మళ్ళొకసారి నేను ఈ ఎఫ్ఎంఎస్ ఎవరైతే మెయింటెనెన్స్ చేస్తారో డిప్యూటీ వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళకి చెప్తానండి, చెప్పి ఈ బొద్దింకలు లేకుండా, తర్వాత నల్లులు లేకుండా చేయమని. తర్వాత రెండవది, మీకు ఎస్సీడీని ఎస్ఎస్డీని కలిపి పంపిస్తున్నారన్నారు. ఎందుకంటే భక్తులందరూ సమానం కదండి. విఐపి బ్రేక్ అయిన తర్వాత ఎస్ఎస్డి టోకన్స్ తీసుకునే వాళ్ళకు కూడా టైం స్లాట్ ఇస్తున్నాం, ఎస్సీడీ తీసుకునే వాళ్ళకు కూడా టైం స్లాట్ ఇస్తున్నాము. ఆ టైం స్లాట్ ప్రకారం బోత్ పిలిగ్రిమ్స్ మిక్స్ అయ్యి వెళ్తారండి వైకుంఠం 1 తర్వాత. సో ఆ మిక్సింగ్ అనేది ఎప్పటి నుంచో జరుగుతుంది. ఇంకా మిక్సింగ్ లేకుండా ఒక స్లాట్ ఎస్సీడీకి ఒక స్లాట్ ఎస్ఎస్డీకి ఇవ్వడం అనేది కుదరదు. కాబట్టి మీరు అందరూ భక్తులే కాబట్టి స్వామివారికి మీరు అందరితో కలిసి మీరు కూడా దర్శనం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సార్ మునిలక్ష్మి గారు నెల్లూరు నుండి. నమస్కారం అమ్మ మునిలక్ష్మి గారు.
సార్ నమస్తే సార్. నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయమ్మ. సార్ ముందుగా టీటీడీ ఈఓ గారికి అలాగే పాలక మండలి సభ్యులకి అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు సార్. భక్తులకి చాలా మంచిగా సేవలు అందిస్తున్నారు. నమస్కారం అమ్మా. సార్ ఇది వరకు 2 సార్లు మీతో మాట్లాడాను. ఇది 3వసారి నా సమస్యలు మీ దృష్టికి తీసుకురావడం. కొన్ని సమస్యలు సాల్వ్ చేశారు నేను తీసుకొచ్చిన వాటిల్లో. సార్ ఇప్పుడు మళ్ళీ 4 పాయింట్స్ మీ ముందుకు తీసుకురావడానికి మళ్ళీ ఈరోజు కాల్ చేశాను. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని టికెట్స్ మే నెల వరకు రిలీజ్ చేస్తున్నారు సార్. ఒక హోమం అండ్ హోమం ప్లస్ దర్శనం ఆ 2 మాత్రం ఏప్రిల్ అండ్ మేకి రిలీజ్ చేయలేదు సార్. హోల్లో ఉన్నాయి. ఈ హోమం టికెట్ పేరెంట్స్ కి బుక్ చేసుకుంటే వాళ్ళ పిల్లలు అబౌట్ 12 years పిల్లల కన్నా ఉంటే వాళ్ళకి కూడా ఇంకో హోమం టికెట్ కాకుండా మనం తిరుమల దర్శనానికి రిపోర్ట్ చేసినప్పుడు వాళ్ళకి అక్కడ ఆఫ్లైన్ లో 300 రూపీస్ టికెట్ ఇచ్చేలా ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఇది ఒక పాయింట్. ఇంకొకటి SST టోకెన్స్ స్టేటస్ అనేది మన తిరుమల.org వెబ్సైట్ లో ఇస్తున్నారు సార్. ఎప్పటికప్పుడు ఇస్తున్నారు. సేమ్ అలాగే శ్రీవారి మెట్టు మార్గంలో ఇచ్చే టోకెన్స్ యొక్క స్టేటస్ కూడా ఇస్తే దూరం నుంచి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు తిరుపతిలో దిగాక టోకెన్స్ ఉన్నాయా లేదనేది మన అఫీషియల్ వెబ్సైట్ లోనే చూసుకొని ఉన్నాయి అంటే శ్రీవారి మెట్టు మార్గం వద్దకు వెళ్తారు. లేదంటే డైరెక్ట్ గా తిరుమలకి చేరుకోవడానికి భక్తులకు వీలుగా ఉంటుంది. ఇంకొకటి సార్ నేను February 21 సుప్రభాతం సేవలో పాల్గొనడానికి 20th కి ఆన్లైన్ లో రూమ్ బుక్ చేసుకున్నాను. నాకు 3MC లో అలాట్ చేశారు. అయితే రూమ్ నీట్నెస్ అనేది లేదు. నాకు రూమ్ అలాట్ అయిన 1 hour తర్వాత నాకు రూమ్ క్లీన్ చేస్తామని చెప్పి అప్పుడు వచ్చి క్లీన్ చేశారు. కానీ అంతకుముందు క్లీనింగ్ లేదు సార్. ఇంకొకటి మీరు ఆల్మోస్ట్ ఆల్ ఇది వరకు మీకు చెప్తాను SMC లో గీజర్స్ లేవు సార్ అంటే మీరు దాన్ని కొంచెం రిపేర్ చేయించగలిగారు. వస్తున్నాయి హాట్ వాటర్ అక్కడ. కాకుంటే 3MC లో గీజర్స్ ఉన్నాయి బట్ అవి పనిచేయట్లేదు సార్. టోటల్ కనెక్షన్ అనేది తీసేస్తున్నారు. ఇంకొకటి ఫైనల్ పాయింట్ మన టీటీడీ పాలక మండలిలో కూడా సామాన్య భక్తులు 1 or 2 persons కి ఏదైనా మీరు అవకాశం కల్పిస్తే సామాన్య భక్తుల వైపు నుంచి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అనేది మీ దృష్టికి కొంచెం తీసుకురావడానికి వీలుగా ఉంటుంది అని నా ఇది సార్. సమ్మా మీరు చెప్పిన పాయింట్లని నోట్ చేసుకున్నానమ్మా. ఈ SSD టోకన్స్ అలిపిరి దగ్గర శ్రీవారి మెట్టు దగ్గర స్టేటస్ పెట్టేటువంటి ఏర్పాటు చేస్తాము. తర్వాత రూమ్ మెయింటెనెన్స్ FMS ద్వారా డిలే అయిందని చెప్పారు. డిలేస్ లేకుండా చేయడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత GNC గీజర్లు ఉన్నాయి, కనెక్షన్లు ఏమన్నా ఇవి GNC ANC వీళ్ళంతా కొత్తగా గీజర్స్ పెట్టామమ్మా. ఇప్పుడు ఆ కనెక్షన్స్ ఇస్తూ ఉన్నాము. మేబీ లోడ్ ప్రాబ్లమ్స్ వల్ల ఇవ్వలేదో ఏమో తెలియదు, నాకు కొంచెం కనుక్కుని ఆల్ గీజర్స్కు కనెక్షన్స్ ఇవ్వమని చెప్తానమ్మా. తర్వాత ఈ వేసవిలో వర్షం రాకుండా అంటే ఈ వర్షాకాలంలో కొంచెం తక్కువ వర్షాలు పడి గీజర్లకు కూడా కనెక్షన్స్ ఇస్తే హాట్ వాటర్ ఉంటే కష్టము, వాటర్ షార్టేజ్ ఉందనే ఉద్దేశంతో కూడా కొన్ని డిస్కనెక్షన్ చేయడం జరిగింది. బట్ ఇప్పుడు వాటర్ కూడా సమృద్ధిగా ఉంది. December 6వ తేదీ ఒకే రోజు స్వామివారు మంచి వర్షం పడి ఆల్ డ్యామ్స్ ఫుల్ అయిపోయాయి. వర్షాకాలం మాకు ప్రాబ్లం లేదు, ఎండాకాలం మాకు ప్రాబ్లం లేదు కాబట్టి గీజర్స్ అన్నీ కూడా కనెక్షన్ చేయమని చెప్పి నేను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తానమ్మా. సో మీరు మాట్లాడిన పాయింట్స్ అన్నీ కూడా నోట్ చేసుకున్నాము. అన్నీ కూడా అటెండ్ కావడానికి ప్రయత్నిస్తాం. సార్ విశాఖపట్నం నుండి అప్పన్న గారు. నమస్కారం అప్పన్న గారు. నమస్కారం సార్. ఓం నమో వెంకటేశాయ. ఒక 2 విషయాలు సార్ కొంచెం వినండి మా తరఫున. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి రెగ్యులర్ గా ఇప్పుడు చూస్తూ ఉన్నాము తిరుమల పవిత్రత కోసం. తర్వాత అదేవిధంగా ఈ విజిలెన్స్ ఏదైతే ఉందో మనకి ఎంక్వైరీ మనకి చెకింగ్ పాయింట్ అలిపిరి దగ్గర మనకి అది సమంగా అది చెక్ అవ్వట్లేదు. పైకి ప్లాస్టిక్ కానీ లేకపోతే ఈ రాజకీయ నాయకుల పార్టీకి సంబంధించిన టెంపుల్స్ వెహికల్స్ కానీ ఇవన్నీ కూడా పైకి రన్ అవుతా ఉన్నాయి. కొంచెం విజిలెన్స్ సెక్యూరిటీ అనేది మనకు కొంచెం పటిష్టంగా పెంచాల్సిన అవసరం ఉందండి. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు మనకి వేసవ రద్దీ ద్వారా మనకి ఆల్రెడీ 2 months నుంచి కంప్లీట్ టోకెన్స్ అని కంప్లీట్ ఫుల్ అయిపోయాయి. సామాన్య భక్తులను దృష్టిలో పెట్టుకుని సెలవుల సందర్భంగా వచ్చే భక్తులకి మనకి SSD టోకెన్స్ నెక్స్ట్ 300 రూపీస్ టోకెన్స్ అని అట్లీస్ట్ లాస్ట్ ఇయర్ మనం మీరు 5,500 500 చొప్పున రిలీజ్ చేశారు. లాస్ట్ 2 years బ్యాక్ ఒకసారి వేసవ రద్దీ దృష్టిలో పెట్టుకుని SSD టోకెన్ FED టోకెన్ కొంచెం పెంచి అవైలబిలిటీ పెంచారు కోరుతుంది. సరేనండి, మీరు ఇచ్చినటువంటి విజిలెన్స్ చెకింగ్ తర్వాత కొంచెం SSD SCD టోకన్లు ఎక్కువ చేయడం అన్ని కూడా సజెషన్స్ మేము నోట్ చేసుకున్నామండి. దాన్ని పరిశీలించి వాట్ ఎవర్ బెస్ట్ పాసిబుల్ పిలిగ్రిమ్స్కి ఏది మంచిదో అది చేయడానికి మేము ప్రయత్నిస్తాం. సార్ మస్కట్ నుండి మనోహర్ గారు. మనోహర్ గారు మీరు మస్కట్ నుంచి ఫోన్ చేస్తున్నారండి? అవును సార్, అవునండి.
మీకు బాగా దొరికిందండి మస్కట్ నుంచి. వెరీ వెరీ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఆర్ దేర్ టు యూ. టెల్ మీ. నమస్తే అండి. ఇది నేను తిరుపతికి ఆన్లైన్ లో 24th బుక్ చేశానండి నేను అకామిడేషన్ కి. అమౌంట్ డిడక్ట్ అయింది, బట్ నాకు అకామిడేషన్ కన్ఫర్మేషన్ రాలేదు సార్. ఓహో, ఓకే. సో మీ నంబరు, ఈ మస్కట్ నంబరు మీరు నోట్ చేసుకుంటామండి. మీ నంబర్ చెప్తారా మస్కట్ లో? 00968 00 కోడ్ అండి ఇది. 00968 కోడ్ 968 కోడ్ అండి. 93215883 నాన్న. 9321 5883. మీకు మా ఆఫీసర్ ఫోన్ చేస్తాడండి, ఐటీ జనరల్ మేనేజర్ కానీ లేదా డిప్యూటీ రిసెప్షన్ ఫోన్ చేసి మీకు ఎందుకు రాలేదో కనుక్కొని తర్వాత మీకు అకామిడేషన్ ఇచ్చేటువంటి బాధ్యత మేము తీసుకుంటామండి. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు 28 మంది భక్తులు సలహాలు, సూచనలు, సమస్యలు నా దృష్టికి తీసుకొచ్చారు. వారందరికీ నా ధన్యవాదాలు. మీరు ఇచ్చినటువంటి సలహాలు, సూచనలు, సమస్యలు అన్నీ కూడా హెడ్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ నోట్ చేసుకున్నారు. ఈ సమస్యలను పరిష్కరించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సిబ్బంది అందరూ కూడా సదా మీ సేవలో ఉండి మీకు మంచి సౌకర్యాలు కల్పిస్తూ, స్వామివారి దర్శనాన్ని కల్పిస్తూ మీ సేవలో మేము ఎప్పుడూ తరిస్తామని చెప్పి మీ అందరికీ మరొకసారి తెలుపుకుంటూ, మీ అందరికీ స్వామివారి ఆశీస్సులు పుష్కలంగా ఉండాలని, బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగిత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణ భవేత్. శ్రీయకాంతాయ కళ్యాణి దయే నిదయర్తినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో వెంకటేశాయ. చూశారు కదండి, మీ సందేహాలను, సలహాలను ఈవో గారికి తెలియజేశారు కదా. అలాగే మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన ఈవో గారికి మీ అందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తిరిగి డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. Oh